ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. సో మనం అక్కడ ఆషేరు గురించి మాట్లాడి చదువుతాము. దేవుడు ఇశ్రాయేల్ కుమారులను ఆశీర్వదిస్తూ అక్కడ ఆ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఆయన ఆకాశవాహనుడై సహాయం చేసేటువంటి దేవుడని. అక్కడ ఆషేరుని గురించి కూడా నీ సహోదరుల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు అని వాగ్దానం చేయబడుతూ వచ్చింది. నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అంటే దేవుడు ఆ ఆజ్ఞ చొప్పున. సో దేవునికి అనుకూలంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటుంది. అది ఎలాంటి సహాయం అంటే ఆయన ఆకాశవాహనుడై సహాయం చేస్తారనమాట. నిజమే, మనం దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముతూ వచ్చినప్పుడు, వాటిని మనం స్వతంత్రించుకుంటూ వచ్చినప్పుడు, వాటిని మన జీవితంలో అన్వయించుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఆకాశవాహనుడే మనకి సహాయము చేయగలరు. సో దేవుడు ఆశీర్వాదాన్ని ఆశీర్వదించిన రీతిగా మనలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. సో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయించి వచ్చాను. సో అన్ని పరిస్థితుల్లో కూడా దావీదు తన యొక్క అనుభవాలు మనందరికీ తెలుసు. కానీ రకరకాల పరిస్థితుల గుండా దావీదు వెళ్తూ వచ్చాడు. అయినప్పటికీ తను సుబుద్ధి కలిగి ప్రవర్తించిన కారణం బట్టి, దేవునికి అనుకూలంగా నడిచిన ఆ విధానం అంతటిని బట్టి దేవుడు ప్రతి చోట కూడా దావీదు పోయిన చోట్లెల్లా కూడా యెహోవా అతన్ని కాపాడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. యెహోవా అతన్ని రక్షించనని మనం అధ్యాయంలో చదువుతాం అనమాట. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదివితే, యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేశాను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేశాను. మనం ఇక్కడ యెహోషాపాతు గురించి ధ్యానించినట్లయితే, ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతు ఇద్దరు కలిసి వారు యుద్ధానికి వెళ్తూ వచ్చారు. సో ఇశ్రాయేల్ రాజు అయితే మారువేషం వేసుకొని తను వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. సో యెహోషాపాతే ఇశ్రాయేల్ రాజు అనుకొని వాళ్ళు గురి చూస్తూ వచ్చినప్పుడు ఆ సమయంలో దేవునికి మొరపెడుతూ వచ్చాడు యెహోషాపాతు. అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ వచ్చినప్పటికీ అయితే ఆ కష్ట సమయంలో, ఆ ఆపద సమయంలో, ఆ యుద్ధ సమయంలో ఇంకెవరు కూడా సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో యెహోషాపాతు ఉంటూ వచ్చాడు. ఆ సమయంలో దేవునికి మొరపెడుతూ వచ్చాడు. వెంటనే దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా అతని యుద్ధ నుండి శత్రువులు తొలగిపోనట్లు చేస్తూ వచ్చాడు అనమాట. చూసారా, మనము ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే అప్పటికప్పుడు సహాయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. అంటే మనము చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సో మనల్ని సృజించినటువంటి దేవుడు మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సో మనం ఎలాంటి పనులు చేస్తున్నా, ఎలాంటి తలంపులు ఎలాంటి ఆలోచనలు సో మనం ఆలోచిస్తున్నామో, ఎలాంటి తలంపులు కలిగి మనం జీవిస్తున్నామో, మన ప్రవర్తన ఏంటో, మన మాట ఏంటో, సో సమస్తాన్ని కూడా దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. యెహోషాపాతు అప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటూ వచ్చాడు. దేవుడు అతనికి సహాయం చేయడమే కాకుండా అతని యుద్ధ నుండి శత్రువులు తొలగిపోనట్లుగా చేశాడు. ఉదయకాలము దేవుడు మనకి ప్రశస్తమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. సో దేవుడు ఆషేరును ఆశీర్వదించి ఆకాశవాహనుడే ఆయన సహాయం చేసినటువంటి దేవుడు, దావీదుకు తాను పోయిన చోట్లెల్లా సహాయం చేసిన దేవుడు, యెహోషాపాతు ఆ యుద్ధ సమయంలో దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు సహాయం చేసిన దేవుడు ఉదయకాలం మనకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో నువ్వు రకరకాల పరిస్థితుల గుండా ఉదయకాలం వెళ్తున్నావేమో, నీకున్న క్లిష్ట పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులే ఉండొచ్చు, కానీ నీకెవరు సహాయం చేయలేని పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావేమో. అయితే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. నా పితరులకు సహాయం చేస్తూ వచ్చాడు, ఉదయకాలం నాకు కూడా సహాయపడగలడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మిక ఉంచి దేవుని మీద ఆధారపడతావో అన్ని పరిస్థితుల్లో ఆయన నీకు సహాయము చేయగలరు. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు, అంటే నిరుద్యోగ స్థితిని నువ్వు కలిగి ఉండవచ్చు, చెప్పుకోలేని సమస్యలతో నువ్వు సఫర్ అవుతూ ఉండవచ్చు ఉదయకాలం. సో ఈ మనుషుని జీవితమే ఒక యుద్ధకాలం వంటిది. ఇలాంటి అనేక పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ సో నేను సేవిస్తున్నటువంటి దేవుడు
సజీవుడైన దేవుడు. ఆయన ప్రతి పరిస్థితిలో నుండి దావీదుకు సహాయం చేసిన రీతిగా నాకు కూడా సహాయం చేయగలడని విశ్వసించినట్లయితే నీ జీవితంలో తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహుడే వచ్చినని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్నటువంటి సమస్యలన్నింటినీ మీరు చూస్తున్న దేవుడు ప్రభువా, మీ యొక్క సహాయాన్ని మీ ప్రజలకు మీరు అందించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.